ఓకే. సో ఎస్టర్డే క్లాస్లో ఫిష్ యొక్క జనరల్ క్యారెక్టర్స్ క్లాసిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో దాని ఎలాంగేషన్లో మనకి ఏంటంటే సో ఫిష్ క్లాసిఫికేషన్లో సో 3 టైప్స్గా డివైడ్ చేసాం. వన్ ఇస్ ద ప్లాకోడర్మీ అండ్ సెకండ్ వన్ ఇస్ ద కాండిక్టిస్, థర్డ్ వన్ ఆస్టిక్టిస్. సో ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్లో ప్లాకోడర్మీ కాండిక్టిస్ గురించి చెప్పాం కదా. సో టుడే క్లాస్లో ఐ విల్ డిస్కస్ అబౌట్ ది ఆస్టిక్టిస్. సో ఆస్టిక్టిస్ గురించి తెలుసుకుందాం. So Ostrictis is a class of jawed fishes having a boneless endoskeleton. So bones to endoskeleton and form ఉంటుంది కాబట్టి it is the largest class of vertebrates and includes a diverse group of marine and freshwater bony fishes. So freshwater లో ఉంటే marine water లో ఉన్నటువంటి so bony fishes వచ్చి so these type of the Ostrictis fishes. So the other group of jawed fish are cartilaginous fishes which are included in the class Condictis. So Condictis తో కాండిక్టిస్ ఫిషెస్లో ఏంటి కార్టిలేజెస్ ఫిషెస్ని యాడ్ చేయడం జరిగింది. సో అలాగే ఆస్టిక్టిస్లో ఏం యాడ్ చేశారు, బోనీ ఫిషెస్ని యాడ్ చేశారు. సో బోనీ ఫిషెస్ అనేవి మనకి ఉన్నాయి. సో దీంట్లో మనం చూసుకుంటే ఆస్టిక్టిస్ ఇస్ డివైడెడ్ ఇంటూ 2 classes. One is the Crassopterygiae and second one is the Actinopterygiae. So Crassopterygiae లో మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ చేశారనమాట. సో దట్ ఈస్ ద వన్ ఇస్ ద రిపిడిస్టియా అండ్ డిప్నాయ్ ఫిషెస్. సో రిపిడిస్టియాలో మనకేంటి డిప్నాయ్ ఫిషెస్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ యాక్టినోప్టెరిజైలో చూసుకుంటే దాంట్లో 3 టైప్స్గా డివైడ్ చేశారనమాట. వన్ ఈస్ ద కాండక్టై, హోలాస్టై, టీలియాస్టై అని చెప్పి 3 టైప్స్గా డివైడ్ చేశారనమాట. ఓకే. సో ఫస్ట్ మనం ఆస్టిక్టిస్ యొక్క క్యారెక్టర్స్ చూసుకున్నప్పుడు సో విత్ మోర్ దాన్ 29,000 స్పీసీస్ ఆఫ్ బోనీ ఫిషెస్ విత్ ద లార్జెస్ట్ క్లాస్ ఇన్ ద వర్టబ్రేట్స్. సో వర్టబ్రేట్స్లోనే లార్జెస్ట్ క్లాస్ వచ్చి సో ఈ ఆస్టిక్టిస్ అనమాట. సో ఇట్ ఇంక్లూడ్స్ బోత్ మెరైన్ అండ్ ఫ్రెష్ వాటర్ ఫిషెస్. మోస్ట్ ఆఫ్ ది కమర్షియల్ యూజ్డ్ ఫిషెస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ క్లాస్. సో ఈ యొక్క ఫిషెస్ అనేది బోత్ ఆఫ్ ది మెరైన్ అండ్ ఫ్రెష్ వాటర్ ఫిషెస్. సో మెరైన్లో ఉంటాయి, అలాగే ఫ్రెష్ వాటర్లో ఈ యొక్క ఫిషెస్ అనేవి ఉంటాయి. సో లార్జెస్ట్ క్లాస్ ఆఫ్ ది వర్టబ్రేట్స్ అనమాట. వర్టబ్రేట్స్లోని పెద్ద ఫామ్ వచ్చి ఈ యొక్క ఆస్టిక్టిస్ అనమాట. ఓకే. ఓకే. సో నెక్స్ట్ దేర్ ఎండోస్కెల్టన్ ఈజ్ మేడప్ ఆఫ్ బోన్స్. ఎండోస్కెల్టన్ సిస్టమ్ అంతా మేడప్ ఆఫ్ బోన్స్తో మేడప్ అయి ఉంటుంది అనమాట. సో దీంట్లో ఇందులో సో పెయిడ్ మీడియం ఫిన్స్ ఆర్ ప్రెసెంట్. సో ఫిన్స్ అంతా బోన్స్తో ఫామ్ అయి ఉంటుంది. సో ఫ్లెషీ లోబ్స్ ఫిన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద స్కార్పోటేజే అండ్ దీస్ టైప్స్ ఆఫ్ ఫిన్స్ ఆర్ సపోర్టెడ్ ఫ్రమ్ బోన్స్ హ్యావింగ్ జాయింట్స్. సో ఈ సచ్ టైప్ ఆఫ్ ఫిన్స్ అనేటివి బోన్స్ హ్యావింగ్తో ఉండి జాయింట్స్కి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ అడాప్టెడ్ టు లైవ్ అట్ ద బాటమ్ ఆఫ్ ది సీ. సో ఇవంతా బాటమ్ ఆఫ్ ది సీ దగ్గర ఉండడం అనేది జరుగుతుంది. సో ద టైల్ ఈజ్ మోస్ట్లీ హోమోసెరియల్. సో టైల్ అనేది ఒకటేగా ఉంటుంది, హోమోసెరియల్గా ఉంటుంది. అక్కడ మనకేంటి కాండిక్టిస్లో చూసుకుంటే హెట్రోసెల్ అంటే రెండు, ఒకటి పెద్దదిగా ఉంటుంది, ఒకటి చిన్నదిగా ఉంటుంది. ఇక్కడ సేమ్గా ఉంటాయి, ఉంటే చిన్నవిగానే ఉంటాయి లేదంటే పెద్దవిగానే ఉంటాయి అన్నమాట. సో దట్స్ కాల్డ్ హోమోసెరియా. సో దే కంటైన్ స్విమ్ బ్లాడర్, ఎయిర్ బ్లాడర్ విచ్ ప్రొవైడ్స్ బయోన్సీ టు దెమ్ అండ్ ప్రివెంటింగ్ సింకింగ్. స్విమ్ బ్లాడర్ ఆర్ ఫెసిలిటీ గ్యాస్ సెక్షన్. సో దీంట్లో ఏంటంటే ఎయిర్ బ్లాడర్, స్విమ్ బ్లాడర్ ఇస్ దేర్ ఇన్ ద animal. So that is the usage of the facilities of the gases exchange. So ఆక్సిజన్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేయడం అనేది గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది ఎయిర్ బ్లాడర్స్లో మన స్విమ్ బ్లాడర్స్ అనేది యూజ్ అవుతాయి. సో ద మౌత్ ఈస్ టర్మినల్. సో మౌత్ అనేది టర్మినల్. సో బోనీ ఫిషెస్లో 4 pairs ఆఫ్ గిల్స్ ఇస్ దేర్ ఇన్ ద రెస్పిరేటరీ ఆర్గన్స్గా గిల్స్ అనేవి వర్క్ చేస్తాయి. సో ద ప్రొటెక్టివ్ కవరింగ్ ఆఫ్ ది బాడీ ఇన్ హెడ్ పార్ట్ ఈస్ నోన్ యాజ్ ఉపరికులం. సో ఉపరికులం గిల్స్ని కవర్ చేస్తూ మనకి హెడ్ పార్ట్లో కనిపిస్తుంది అనమాట. సో స్కాప్ సర్కాప్టెర్జీ అండ్ లంగ్ ఫిషెస్, లో ఫిన్ ఫిషెస్ కంటైన్ లంగ్స్. కొన్ని ఫిషెస్లో ఆల్మోస్ట్ అన్ని ఫిషెస్లోనూ గిల్స్ ఉంటాయి, బట్ డిప్నాయ్ ఫిషెస్లో మాత్రం మనకు స్పెషల్గా ఏంటంటే లంగ్స్ అనేది రెస్పిరేటరీ ఆర్గాన్స్గా కనిపిస్తాయి అన్నమాట. ఓకే. సో ద స్కిన్ ఈజ్ కవర్డ్ బై
bony dermal scales known as gonoid, cycloid and ctenoid. So all type of fishes scales అనేది ఈ యొక్క bony fishes లో మనం చూడొచ్చు. సో cycloid, ctenoid, most of the all animals లో ctenoid scales ఉంటాయి. సో condyctis లో మాత్రం cycloid scales అనేది ప్లస్ ప్లాకాయిడ్ స్కేల్స్ ఉంటాయి. సో అది స్పెషల్గా కొన్ని అనిమల్స్లో మాత్రమే గానాయిడ్ స్కేల్స్ అనేవి మనకు కనిపిస్తాయి. సో దీస్ ఆర్ ది కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్. సో రెగ్యులేట్ ద బాడీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేసుకుంటుంది. సో ద హార్ట్ ఈజ్ 2 chambers, one is the article and second one is the ventricle. So but lung fishes అంటే డిప్నాయ్ ఫిషెస్ చూసుకుంటే 3 type of chambers is 2 auricles, 1 ventricle is there in the lung fishes. The brain has a small olfactory lobe. So brain లో ఏంటంటే ఒక small olfactory lobe ఉంటుంది and cerebellum ఉంటుంది. So there are 10 pairs of cranial nerves are present in the body. So 10 pairs of cranial nerves అనేది కనిపిస్తాయి. lateral line system is conducted in the neuromastic గా వర్క్ చేస్తాయి. సో న్యూరోమాస్టిక్ వర్క్ చేస్తే సెన్సేషన్, వైబ్రేషన్, వాటర్ ప్రెజర్, నావిగేషన్ అని లొకేట్స్ ప్రే. సో ఇది lateral line system దేనికి వర్క్ చేస్తుంది? సెన్సింగ్ ద వైబ్రేషన్స్, వాటర్ ప్రెజర్ కంట్రోల్ చేయడానికి అండ్ నావిగేషన్ గా యూస్ చేస్తుంది. అండ్ లొకేట్ దే ప్రే అంటే ఫుడ్ ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి లొకేట్ చేస్తుంది అనమాట. కోల్కా ఈజ్ అబ్సెంట్. డిఫరెంట్ జెంటల్ అండ్ ఓరల్ యానల్ ఓపెనింగ్స్ ఆర్ ప్రెజెంట్. సో డిఫరెంట్గా ఉన్నటువంటి యానల్ ఓపెనింగ్, జెంటల్ ఓపెనింగ్ అనేది డిఫరెంట్, అంటే బోత్ మేల్ అండ్ ఫిమేల్స్లో సపరేట్గా ఉంది. కోల్కా ఈజ్ యాజ్ ఏ అబ్సెంట్లో ఉంటుంది. ఓకే, సో దెర్ ఆర్ అమ్మోనోటెలిక్ అనిమల్స్. సో ఆల్మోస్ట్ ఆల్ లైవ్ ఇన్ ద వాటర్ కాబట్టి సో దీస్ అమ్మోనియాని రిలీజ్ చేస్తుంది కాబట్టి ఎక్స్క్రీషన్లో. సో దట్ ఈస్ టైప్ ఆఫ్ అనిమల్స్ మనం ఏమంటున్నామంటే అమ్మోనోటెలిక్ అనిమల్స్ అని చెప్తున్నాం. సో హ్యావ్ ఏ మీసోనెఫ్రిక్ కిడ్నీస్. సో దీంట్లో ఉన్నటువంటి కిడ్నీస్ ఏంటంటే మీసోనెఫ్రిక్ కిడ్నీస్. సో సెక్సెస్ ఆర్ మోస్ట్లీ సపరేటెడ్. సెక్సెస్ అనేది మోస్ట్గా సపరేట్గా ఉంటాయి. సో సమ్ ఆర్ హెర్మటోఫ్రోడైట్గా ఉంటాయి. సో కొన్ని అనిమల్స్ మాత్రం హెర్మటోఫ్రోడైట్గా ఉంటాయి, అంటే సేమ్ అనిమల్స్లోని ఫిమేల్ ఆర్గన్స్ అండ్ మేల్ ఆర్గన్స్ అనేవి ఉంటాయి. సో దేర్ ఆర్ మోస్ట్లీ ఓవిపారస్ అనిమల్స్. ఎక్కువగా ఓవిపారస్ అనిమల్స్ని కనిపిస్తాయి. సో ఫర్టిలైజేషన్ ఈజ్ మోస్ట్లీ ఎక్స్టర్నల్లీ, డైరెక్ట్ డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. సో ఈ మేల్ హిప్పోక్యాంపస్ ద బ్రూడ్ పౌచ్ ఈజ్ ప్రెజెంట్. సో మేల్ హిప్పోక్యాంపస్లో చూసుకుంటే బ్రూడ్ పౌచ్ అనేది ప్రెజెంట్లో ఉంటుంది. సో ఆ ఎగ్స్ అనేది అక్కడ డెవలప్ అవడం అనేది జరుగుతుంది. దట్ ఓన్లీ సీన్ ద హిప్పోక్యాంపస్ అనిమల్. సో హిప్పోక్యాంపస్ అనిమల్లో మాత్రమే మనకు ఆ ఫెసిలిటీ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఆ స్టిక్స్ని 2 టైప్స్గా డివైడ్ చేశారు. వన్ ఈస్ ద క్రాస్ ఆఫ్ టెరిజై అండ్ సెకండ్ వన్ ఈస్ ద యాక్టినోప్టెరిజై. సో క్రాస్ ఆఫ్ టెరిజైని మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ చేశారు. వన్ ఈస్ ద డిపిటిస్టియా అండ్ సెకండ్ వన్ ఈస్ ద డిప్నాయ్ ఫిషెస్. సో యాక్టినోప్టెరిజైని మళ్ళీ 3 టైప్స్గా రిలీజ్ చేశారు. వన్ ఈస్ ద కాండాస్టై and second one is the holostay and third one is the teleostay. So these are classification of the condyct. This eka classification. దీని క్యారెక్టర్స్ చూసుకున్నప్పుడు మనం 29,000 స్పీసీస్ ఆఫ్ ది త్రూఅవుట్ ద వరల్డ్ అంతా 20,000 స్పీసీస్ అనేది ఉన్నాయి. సో మెరైన్ అండ్ ఫ్రెష్ వాటర్ లైవ్ అనిమల్స్ ఇస్ ద ఆస్టిక్టిస్. సో ఇక 15 ఒక్క అనిమల్ యొక్క వెయిట్ అనేది 4 kilos ఉంటుంది. కొన్ని అనిమల్స్ యొక్క వెయిట్ అంటే 1,500 kgs యొక్క వెయిట్ కూడా ఈ యొక్క బోనీ ఫిషెస్లో కనిపిస్తుంది. సో దే మేడప్ ఆఫ్ ది ఎండోస్కెల్టన్ అండ్ ఎక్సోస్కెల్టన్ ఇస్ మేడప్ ఆఫ్ బోన్స్. ఓకే, paid fins is there in the body cavity. So okay, tail is mostly homocellular type. So swim bladder is particularly gas exchange. So mouth is the terminal ga untundi. 4 pairs of gills is covered with the operculum protects. So lung fishes lo matram lungs and respiratory organs ga untayi. So the skin is covered with the dermal scales, like the plaque, cycloid and ctenoid and ganoid type of scales is covered with the body. Okay, almost all animals are the cold-blooded animals. Okay, heart is 2 chambers, one is auricle and second one is the ventricle. But lung fishes is 3 chambers is located in the lung fishes. That is the 2 auricles and 1 ventricle. So brain has a small olfactory lobe is the, and cerebellum is the containing the brain. So 10 pairs of cranial nerves are present. Lateral line system is useful of the neuromast. This helps in the sensing vibration, water pressure and navigation and locates their prey. Cochlea is absent. The zental and anal appendage openings are
is present in the body. So there are the monotelic animals. So this is the mesonephric kidney in the excretia. So sexes are mostly separated, some are only hermaphrodite. So oviparous animals, fertilization is mostly externally, direct development. So in male hippocampus, the brood pouch is present in the eggs is incubated in the hippocampus. So these examples of the all type of fishes. మనం చూసేటువంటి ఫిషెస్ అంతా ఇందులోనే మనం చూడొచ్చు అనమాట. హిప్పోకాంపస్, ఎగ్జోసైటస్, లేబియోరోహిత, లేబియోకట్లా, Clarius, Lepidopsiren, Neoceratus, Protopterus. So these such type of the examples. This is the Exocetus animal. This is the hippocampus animals. So this is the Latimeria. So one you will discuss about the Latimeria. So already meeku Astichthys ni two types ka divide chesarani cheppanu kada. So one is the Crossopterygidae and second one is the Actinopterygidae. So Crossopterygidae malla two types ka divide chesaru. That is the Rhipidistia and second one is the Dipnoid fishes. So ఈ టూ గురించి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ Rhipidistia. సో Rhipidistia అనేది such type of Latimeria. సో ఈ Latimeria అనేటువంటి సైంటిస్ట్, లేడీ సైంటిస్ట్ ఈ సీలోకాంత్ ఫిష్, దిస్ టైప్ ఈ ఫిష్ని సీలోకాంత్ ఫిష్ అంటారు. సో ఈ సీలోకాంత్ ఫిష్ అనేది ఒకప్పుడు ఉండి ఎగ్జిట్ అయిపోయిందని చెప్పి దాన్ని పక్కన పెట్టడం జరిగిందనమాట. సో ఆఫ్టర్ దట్ ఈ లాటిమేరియా సైంటిస్ట్ దే ఐడెంటిఫై ద వన్ స్పీసీస్ ఇస్ దేర్ ఇన్ ద సీలోకాంత్ ఫిష్ అని చెప్పి ఐడెంటిఫై చేసి దాన్ని తీసుకెళ్లి రిపిడిస్టియాలో పెట్టడం అనేది జరిగింది. అందువల్ల ఆ సీలోకాంత్ ఫిష్కి ఆమె పేరు పెట్టడం జరిగింది. సో దట్ నేమ్ ఈస్ ద లాటిమేరియా మేరీ అనేటువంటి సైంటిస్ట్, లేడీ సైంటిస్ట్ అనమాట. సో తను ఐడెంటిఫై చేసింది కాబట్టి సో దిస్ ఇస్ ద లివింగ్ అనిమల్. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి అనిమల్ వచ్చి సీలోకాన్. బట్ ఆల్మోస్ట్ ఆల్ రిపిడిస్టియా అనిమల్స్ అంతా కొలాప్స్ అంటే ఎగ్జిట్ అయిపోయి ఒకప్పుడు ఉన్నాయి కానీ ఇప్పుడు లేవు అని చెప్పి ఫాజిల్లో పెట్టడం జరిగింది. బట్ ఐడెంటిఫై దట్ సైంటిస్ట్ ఆఫ్ ది లాటిమేరియా అని ఐడెంటిఫై చేయడం వల్ల సో దాన్ని మనం తీసుకెళ్ళి రిపిడిస్టియాలో పెట్టడం జరిగింది అనమాట. సో దీంట్లో ఒకసారి మనం స్ట్రక్చర్ చూసుకున్నప్పుడు సో రిమైనింగ్ అనిమల్స్కి దీనికి సమ్వాట్ డిఫరెన్స్ ఆఫ్ ది ఫిన్స్ యొక్క షేప్స్ అనమాట. సో ఫిన్స్ యొక్క షేప్స్ అనేది సమ్వాట్ డిఫరెంట్. సో ఫ్లాటెడ్గా ఉంటుంది, బాడీ అంతా ఎలా ఉంటుంది, ఫ్లాటెడ్గా ఉంటుంది. సో దీంట్లో ప్లాకాయిడ్ స్కేల్స్ అనేవి ఫామ్ చేసుకుంటుంది. సో బాడీ ఫ్రంట్ పార్ట్లో హెడ్లో ఐస్ ఉంటాయి, మౌత్ దగ్గర టీత్స్ అనేవి ఉంటాయి. సో దీన్ని కవర్ చేస్తూ ఈ గిల్స్ని కవర్ చేస్తూ ఓపరికోలం అనేది ఉంటుంది. సో పెక్టోరల్ ఫిన్స్ ఉన్నాయి అండ్ పెల్విక్ ఫిన్స్ ఉన్నాయి. అంటే స్ట్రక్చర్ చూడండి సమ్వాట్ డిఫరెంట్ ఆఫ్ ది రిమైనింగ్ ఫిషెస్. సో రిమైనింగ్ ఫిషెస్కి దీనికి సమ్వాట్ డిఫరెంట్. సో వెరీ స్మాల్ ఇన్ సైజ్లో కనిపిస్తుంది. సో డార్సల్ ఫిన్స్ ఉంటాయి, వెంట్రల్ ఫిన్స్ అనేవి ఉండవు. యానల్ ఫిన్స్, డార్సల్ ఫిన్స్ ఫస్ట్ డార్సల్ ఫిన్ అండ్ సెకండ్ డార్సల్ ఫిన్. టైల్ కూడా మనకి ఏంటంటే ఫ్లాటెడ్గా ఉంటుంది, చిన్నదిగా లేకుండా సో ఫ్లాట్గా బాడీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే షేప్ ఆఫ్ ది బాడీలో కనిపిస్తుంది. సో దిస్ లాస్ట్లో మనకి ఏంటంటే టైల్ దగ్గర కాడల్ ఫిన్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో దిస్ ద మనకి వన్ లివింగ్ ఫిష్ వచ్చి సీలోకాన్ ఫిష్ అనమాట. సో ఇంట్రొడ్యూస్ విత్ ది లాటిమేరియా సైంటిస్ట్. సో ఆఫ్టర్ దట్ యూ విల్ సీ ద Dipnoid fishes. సో Dipnoid ఫిషెస్లో ఏంటంటే సమ్వాట్ డిఫరెంట్ ఆఫ్ ది రిమైనింగ్ ఫిషెస్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే సో ఇవి ఓన్లీ 3 స్పీసెసే ఉన్నాయి. వన్ ఈస్ ద ప్రొటాప్టెరస్ అండ్ సెకండ్ ఈస్ ద నియోసెరటరస్ అండ్ థర్డ్ వన్ ఈస్ ద లెపిడోసైరన్. ఓకే, ఈ 3 టైప్స్ ఆఫ్ Dipnoid ఫిషెస్కి స్పెషల్ ఏంటంటే సో దీస్ ఆర్ ఆల్మోస్ట్ ఆల్ లైవ్ ఇన్ ద వాటర్. సో వాటర్లో ఉన్న అనిమల్స్ అంతా మనకి ఏంటంటే గిల్స్ అనేవి ఫామ్ చేసుకుంటుంది. బట్ ఈ Dipnoid ఫిషెస్లో మనకి లంగ్స్ అనేవి రెస్పిరేటరీ ఆర్గన్స్గా కనిపిస్తాయి. దట్టు ఈ 3 స్పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉంటారు త్రూ అవుట్ ది వరల్డ్. సో వరల్డ్ అంతా మనకు చూసుకున్నా కూడా ఈ 3 ఫిషెస్నే మనం వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఉన్నవే 3 ఫిషెస్. ఆ 3 ఫిషెస్ 3 ఏరియాస్లో ఉండడం అనేది జరుగుతుంది. సో అందువల్ల దీని జియోగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్లో దీన్ని ఒక కంటెంట్గా పెట్టుకోవడం జరిగింది అనమాట. సో Dipnoid ఫిషెస్ యొక్క రేంజ్ అవైలబుల్లో ఉన్నటువంటి ఫిషెస్ని ఒక డిస్ట్రిబ్యూషన్ ఏరియా కింద ఒక రీజన్ కింద పెట్టడం జరిగిందనమాట. సో ఫస్ట్ మనం ప్రొటాప్టెరస్ చూసుకుంటే సో ప్రొటాప్టెరస్ ఇస్ ద సౌత్ ఆఫ్రికాలో ఉంటుందన్నమాట. సో నియోసెరటోరస్ చూసుకుంటే ఏంటంటే దిస్ ద
ఆస్ట్రేలియాలో ఉంటుంది. సో ఈ లెపిడోసైరన్ అనేది నార్త్ అమెరికాలో కనిపిస్తుంది అనమాట. సో దీస్ అంటే ఒకటి ఆఫ్రికాలో ఉంది, ఒకటి ఆస్ట్రేలియాలో ఉంది, ఇంకోటి అమెరికాలో. సో ఈ ఫిషెస్ మొత్తం 3 ఏరియాస్లో మాత్రమే కనిపిస్తాయి అనమాట. ఇంకెక్కడ ఉండవు. ఇండియాస్లో త్రూ అవుట్ వరల్డ్ ఎక్కడ కానీ మనకి ఈ ఫిషెస్ని కనిపించవు అనమాట. సో దట్ ఈస్ ద స్పెషల్ ఆఫ్ ది డిప్నై ఫిషెస్. సో ఆల్మోస్ట్ అన్ని ఫిషెస్లో గిల్స్ రెస్పిరేటరీ ఆర్గన్స్గా ఉంటాయి. బట్ ఈ డిప్నై ఫిషెస్లో లంగ్స్, మెయిన్గా లంగ్స్ అనేటివి రెస్పిరేటరీ ఆర్గన్స్గా కనిపిస్తాయి అన్నమాట. సో దిస్ ఇస్ ద ప్రొటాప్టెరస్ అనిమల్స్, దిస్ ఇస్ ద నియోసెటోరస్ అనిమల్, సో దిస్ ఇస్ ద లెపిడోసైరన్ అనిమల్స్. సో మీకు అన్నిట్లోనూ లాటరల్ లైన్ సిస్టమ్ ఉంటుంది. సో ఈ లాటరల్ లైన్ సిస్టమ్ ఏం చేస్తుంది, దే ప్రొటెక్ట్ ద సెన్సిటివ్ ఆర్గాన్స్గా వర్క్ చేస్తుంది. సో బ్యాలెన్స్డ్ చేస్తుంది బాడీని. సో అలాగే ఫుడ్ని ఎక్కడ ఉందని చెప్పి లొకేట్ చేసేదానికి ఈ యొక్క లాటరల్ లైన్ సిస్టమ్ అనేది వర్క్ చేస్తుంది. సేమ్ యాజ్ యూజువల్గా ఫిష్ యొక్క స్ట్రక్చరే ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. సో మీకు ఇక్కడ పెక్టరల్ ఫిన్స్ ఉంటాయి, అలాగే పెల్విక్ ఫిన్స్ ఉంటాయి, లాటరల్ లైన్ సిస్టమ్ ఉంటాయి, లాస్ట్లో కాడల్ ఫిన్స్ ఉంటాయి టైల్ దగ్గర, హెడ్ పార్ట్, ఐ పార్ట్, నాజిల్స్, మౌత్. సో సేమ్గా ఉంటాయి. బట్ స్కేల్స్ ఈజ్ ద సమ్వాట్ డిఫరెంట్ ఆఫ్ ది రిమైనింగ్ ఫిషెస్ అనమాట. ఓకే, సో ఈ 3 టైప్స్ ఆఫ్ ఫిషెస్ అనేవి 3 ఏరియాస్లో మనకి కనిపిస్తుంది అనమాట. ఓకే, సో వన్ ఈజ్ ద ప్రొటాప్టెరస్, అండ్ సెకండ్ వన్ ఈజ్ ద నియోసెటోరస్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ద లెపిడోసైరన్. సో నెక్స్ట్ వచ్చి మీకు హోలాస్టైడ్, టీలాస్టైడ్ ఉన్నాయి కదా. సో అవంతా మీకు ఈ ఎగ్జాంపుల్స్. ఒకటి హిప్పోకాంపస్, ఎగ్జోసిటస్, లేబియోరోహిట అండ్ క్లేరియస్. దిస్ సచ్ టైప్ ఆఫ్ ఫిషెస్ అనేది ఆస్టిక్టిస్ కింద ఉన్నటువంటి ఫిషెస్ అనమాట. ఓకే, దట్ ఈస్ ద యువర్. ఓకే, సో దిస్ ద ఆస్టిక్టిస్ యొక్క ఫిగర్ అన్నమాట. ఆస్టిక్టిస్ యొక్క జనరల్ క్యారెక్టర్స్ అందులో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్. సో నెక్స్ట్ మీరు నోట్ చేసుకోండి, డైరీ సైన్స్ నోట్ చేసుకున్నాను. సో డైరీ సైన్స్లో ఏంటంటే మీకు మ్యాక్సిమం డైరీ టెక్నాలజీ సెమిస్టర్ 2లో స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ లాగా ఇంట్రడ్యూస్ చేశారు. సో దీంట్లో మీకు 3 యూనిట్స్ ఉంటాయి. యూ విల్ నోట్ డౌన్ ద టాపిక్స్. నోట్ డౌన్. నోట్ డౌన్ చేసుకోండి. Introduction and establishment of dairy farm. Okay, introduction, first unit, introduction and establish of a dairy farm. దాంట్లో ఫస్ట్ టాపిక్ డైరీ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. Dairy development in India. Dairy cooperatives. And second, constraints of present dairy farming. Constraints of present dairy farming and future scope of dairy farmer. And future scope of dairy farmer. దాంట్లో third topic, selection of site for dairy farm. Selection of site for dairy farm. System of housing. System of housing. Loose housing system. Conventional dairy farm. Records to be maintained in a dairy farm. So that is the first section, first unit. And second unit lo livestock identification and management. Livestock identification and management. దాంట్లో breeds of dairy cattle and buffaloes.
breeds of dairy cattle and buffaloes, identification of Indian cattle and buffalo breeds and exotic breeds, methods of selection of dairy animals, systems of inbreeding and crossbreeding, weaving of calf crustaceans, decorating, deworming and vaccination program, care and management of calf, heifer, milk animal, dry and pregnant animal, wolf and bullocks. So that is the 4 lessons and 4 topics in the livestock identification and management. Third unit, only 3 units is there in the dairy technology. So this is the skill development course. You will discuss the only 50 marks question paper. So 50 marks question paper lo మీరు 18 marks పాస్ అవ్వాలి. సో కంపల్సరీ పాస్ అయితేనే పాస్ వస్తుంది, లేదంటే ఫెయిల్ అయితే ఫెయిల్ వస్తుంది. సో కాబట్టి ఈ పేపర్ మీద మీరు పాస్ అవ్వాలి ఖచ్చితంగా. సో నెక్స్ట్ థర్డ్ యూనిట్లో ఫీడ్ మేనేజ్మెంట్, డైరీ మేనేజ్మెంట్, క్లీనింగ్ అండ్ శానిటేషన్, feed management, dairy management, cleaning and sanitation. అందులో ఫస్ట్ టాపిక్ basic principles of feed, important feed ingredients, feed formulation and feed mixing. 2 second వచ్చి operation flood, definition of milk and nutritive value of milk, and ICMR recommendation of nutrients for capita milk production and availability in India, and Andhra Pradesh methods of collection and storage of milk, labeling and storage of milk products. Last to the cleaning and sanitation of dairy farm, safety precautions to prevent accident in an industry. So this is the syllabus of the your dairy technology. So 3 units ఉంటాయి. సో 3 unitsలో మీరు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ వచ్చి మీకు వాట్సాప్ చేస్తాను, చూసుకోండి. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో మీకు స్మాల్ క్వశ్చన్స్ 4 రాయాలి, 8 ఇస్తారు, 4 రాయాలి. 4 into 5 is equal to 20 marks. బిగ్ క్వశ్చన్స్ వచ్చి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వచ్చి 5 ఇస్తారు, 3 రాయాలి, 30 మార్క్స్, 50 మార్క్స్కి. అంటే ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ అయితే లేదు, ఆల్ యూనిట్స్లో అన్ని చదువుకోవాల్సి, ఇంటర్నల్గా ఏం చదవాల్సిన అవసరం అయితే లేదు సబ్జెక్ట్ చదివినట్టుగా. సో 3 యూనిట్స్ ఏదైనా 2 యూనిట్స్ చదువుకున్నా కూడా మీరు పాస్ అయిపోవచ్చు. ఓకే, దీనికి కంపల్సరీ మీకు అట్లీస్ట్ 20 మార్క్స్ రావాలి. సో దీనికి ఇంటర్నల్ ఎగ్జామ్ అయితే లేదు, ఓన్లీ ఎక్స్టర్నల్ ఎగ్జామ్. సో ఇది ఎగ్జామ్ రాయాల్సిందే మీరు. ఓకే, సో దీని గురించి బ్రీఫ్గా డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాను. మీకు మెటీరియల్ కూడా ఇస్తాను, నో ప్రాబ్లం, ఇబ్బంది అయితే లేదు. డోంట్ ఫియర్. ఓకే, సో ఫ్రీగా మేము ఈ సిలబస్ని మీరు ఇలాగే ఫాలో పాస్ అవ్వాలైతే. సెకండ్ సెమ్లో ఇది, ఫస్ట్ సెమ్ కాదు, ఇది ఫస్ట్ సెమ్లో మీకు ప్లాంట్ నర్సరీ ఏదో ఉంది కదా, సో ఇది సెకండ్ సెమ్కి సిలబస్. ఓకే.